దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దైవ బిడ్డలారా, మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? అందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారా? ఆశీర్వాదకరంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ పట్ల మేలు చేస్తున్నాడా? ఒక ఆమె అంటది, బాబు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. అర్థమైందా? దేవుడు నన్ను ప్రభువు ఎవరిని పట్టించుకోలేని వాడు కాదు, అందరినీ పట్టించుకునే దేవుడు. అయితే దేవుని దగ్గర ఇంకా మనం ఎక్కువ మేలు పొందుకోవాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ పునరుద్ధాన దినాన్న మీకు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలంటే ఎలా ఉండాలో 1-2 మాటలు చెప్పండి మీరు. విధేయత కలిగి ఉండాలి. ఓకే. ఇంకా ఆయన ఆజ్ఞలు పాటించాలి, అతనికి అనుకూలంగా ఉండాలి. ఓకే, మంచిది. ప్రియదేవి బిడ్డలారా, నాకు అనుకున్న సమాధానం రాలేదు. అసలు దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకోవలసిన మానవుడిని ఏ విధంగా అపవాది మోసం చేసింది అనే విషయాన్ని తెలియపరచండి. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మనం చూద్దాం. దేవునికి దగ్గర నుండి మనము మేలులు పొందుకోవాలంటే ఆయనకు మనము ప్రియుడుగా ఉండాలి. ఆయనకి మనం ఎలా ఉండాలి? ప్రియుడుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల అనేకమైన మేలులు చేసేవాడిగా ఉంటాడు. అంతేకాదు, అనేకమైన విషయాలను మన జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడు, లేక ఇతరుల యొక్క పరిస్థితుల నుండి ప్రభువు మనకి అనేకమైన మర్మాలను బయలుపరచు దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే దానియేలు గ్రంథం, ఇదేం బిడ్డలారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. 9వ అధ్యాయము 23వ వచనం. వారి యొక్క ప్రభుత్వం యొక్క ఎక్కడ చదువుతున్నారు? 9:23లో ఉంది. 9:23. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరను. చాలు. ఇక్కడ దానియేలు ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఎలా ఉన్నాడంట? బహుప్రియుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అంటే బహుప్రియులుగా ఉండాలి. బహుప్రియులుగా ఉండాలి. ఇక్కడ చాలా విషయాలు, లోతైన విషయాలు ఉన్నాయి, కానీ వాటిలోకి వెళ్ళట్లేదు. 70 దినాల ఆ యొక్క వివరణ కొరకై
అనేకమైన మర్మాలను దేవుడు దానియేలుకు బయలుపరుస్తున్నాడు. దానికి గల కారణం ఏమిటి అన్నది మనం ఆలోచన చేస్తే, దానియేలు దేవుని యొక్క దృష్టిలో బహుప్రియుడిగా ఉన్నాడు. ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఈ బహుప్రియుడు అనే మాట 3 సార్లు వాడబడింది. 3 సార్లు వాడబడింది. ఒకటి 9వ అధ్యాయము 23వ వచనములోను, అలాగే 10వ అధ్యాయము 11వ వచనములోను, అదే రీతిగా 10వ అధ్యాయము 18వ వచనములో కూడా ఒకే వ్యక్తి కొరకు, దానియేలు కొరకు ఒక్కసారి చెప్పబడిన మాట కాదు, 3 సార్లు ప్రస్తావన తెస్తూ బహుప్రియుడు 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 అని బైబిల్ తెలియజేస్తుంది. యేసుక్రీస్తును అంగీకరించిన మనము, దేవుని యొక్క బిడ్డలమైన మనము ఎలా ఉండాలి అంటే బహుప్రియుడుగా ఉండాలి. బహుప్రియుడుగా మనము ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అనేకమైన కార్యాలు జరిగించేవాడై ఉంటాడు, చేస్తాడు. బహుప్రియుడు అంటే దేవునికి మాత్రమే కాదండి, దేవునికి మాత్రమే కాదు, అందరికీ ఇష్టమైన వాడిగా ఉండాలి. అందరికీ. దానియేలును మనం చూస్తే అటు రాజుకు, ఇటు ప్రజలకు, తనతో చేస్తున్న ఉద్యోగస్తులందరికీ లేక నాయకులందరికీ కూడా దానియేలు ఎలా ఉన్నాడు? బహుప్రియుడిగా ఉన్నాడు. తన స్నేహితులకు కూడా, మనకు తెలుసు కదా, తనకు ఎంతమంది స్నేహితులు? 3, షద్రక్, మెషక్, అబేద్నెగో. వారికి కూడా దానియేలు ఏమై ఉన్నాడు? బహుప్రియుడుగానే ఉన్నాడు. బహుప్రియుడుగానే ఉన్నాడు. బహుప్రియుడు అంటే అందరికీ ఇష్టమైన వాడిగా ఉండాలి. కొంతమంది చేత ద్వేషింపబడేవారిగా, కొంతమంది చేత తృణీకరింపబడేవారిగా, కొంతమంది చేత అసహించుకునేవారిగా కాకుండా దేవుని పిల్లలైన మనము అందరికీ కూడా ఇష్టమైన రీతిలో జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుప్రియుడు అంటే, బహు అంటే ఎక్కువ, ప్రియుడు అంటే ఇష్టమైన వాడు లేక అనేకుల చేత ప్రేమింపబడుతున్నవాడు. అయితే మనుషుల చేతనే కాదు, దానియేలు దేవుని చేత కూడా ప్రేమింపబడిన వ్యక్తి ఉన్నాడు. అందుకే అనేకమైన మర్మాలు, ఈ యొక్క ప్రకృతికి సంబంధించిన విషయాలు, రాబోతున్న కాలంలో జరుగుతున్న విషయాలు, అనేకమైన విషయాలు, ఎవరికీ తెలియపరచలేని విషయాలు దేవుడు దానియేలుకు తెలియపరిచాడు. యోహానుకు ఏ రీతిగా ప్రకటన గ్రంథ మర్మాలను తెలియపరిచాడో, అదే రీతిగా దానియేలుకు కూడా అనేకమైన విషయాలను తెలియపరిచాడు. ప్రకటన గ్రంథంలో యోహానుకు తెలియపరచక మునుపే దానియేలుకు పాత నిబంధన కాలంలోనే ఆ యొక్క ప్రవచనాల కొరకు, జరగబోతున్న విషయాల కొరకు, ప్రకటన గ్రంథంలో కనబడుతున్న జంతువు కొరకు, ప్రతిమల కొరకు, రాబోతున్న కాలాలలో ఎవరెవరు పరిపాలించారు, ఇంకెవరెవరు పరిపాలించబోతున్నారు అనే ఈ విషయాలన్నిటినీ దానియేలుకు తెలియపరిచాడు.
అంతేకాకుండా వాటిని ముద్రించమన్నాడు. ఆ ముద్రించిన వాటిని నేను మరలా చెప్తాను, అప్పుడు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని మరి దానియేలుకు దేవుడు తెలియపరిచినట్లుగా ఉన్నాడు. వీటంతటికీ గల కారణం ఏమిటి అన్నది మనం ఆలోచన చేస్తే, దానియేలు దేవుని యొక్క దృష్టిలో ఏమై ఉన్నాడు? ప్రియుడిగా ఉన్నాడు, ఇష్టమైన వాడిగా ఉన్నాడు, దేవుని చేత ప్రేమింపబడిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున మనము కూడా దేవుని చేత, దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని చేత ప్రేమింపబడిన వారిగా, దేవునికి మనము ప్రియుడేం పెట్టరా బహు ప్రియురాలుగా ఉన్నప్పుడు మనకి కూడా మన భవిష్యత్ కొరకు, మన ఇంట్లో జరుగుతున్న విషయాల కొరకు, ఇంకా మన జీవితంలో జరుగుతున్న విషయాల కొరకు, మన సమాజము సంఘములో జరుగుతున్న విషయాల కొరకు తప్పక ఆయన బయలుపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి దానియేలు అంత ప్రియుడిగా, ఇష్టమైన వాడుగా ఎలా ఉన్నాడు అన్నది మనం చూస్తే ఒక 2 విషయాలు లేక 3 విషయాలు మీకు తెలియపరుస్తాను. మొదటిగా చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవాలని కోరుతున్నాను. దానియేలు గ్రంథం, రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు దేవునికి బహుప్రియుడుగా, ఇష్టడుగా ప్రేమించడానికి కారణము ఒకటి ఏమిటి అంటే, దానియేలు ఎక్కడ పెరుగుతున్నాడు? రాజు యొక్క కోటలో, రాజు యొక్క స్థలంలో, రాజు ఉంటున్న ప్రదేశంలో, రాజు ఉంటున్న గృహాల్లో పెరుగుతున్నాడు. ఇప్పుడు వీరు తింటున్నది ఏమిటి అంటే రాజు భుజించే భోజనం. అక్కడ అంటున్నాడు చూడండి, రాజు భుజించు భోజనమును, రెండోది పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని, అంటే దానియేలు యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను నా హృదయమందు పరిశుద్ధతనే కాదు, భౌతికంగా ఆహార విషయంలో కూడా నేను అపవిత్రుడిగా ఉండకూడదు అన్నది దానియేలు తెలుసుకున్నాడు. నేను ఒక ప్రశ్న వేశాను మీకు. ఏమిటి అంటే, దేవుని దగ్గర నుంచి దేవునికి ప్రియుడిగా ఉంటున్న వ్యక్తిని, మనుషుణ్ణి అపవాది ఏ రీతిగా దూరం చేశాడు అనే విషయాన్ని మీకు తెలియపరిచాను, ప్రశ్నగా వేశాను. మీకు తోచింది మీరు చెప్పారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి మానవుడైన ఆదామును అవ్వను దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవునికి ప్రియుడుగాను, ఇష్టడుగాను, ప్రేమించువాడిగా ఉంటుండగా అపవాది వెళ్ళి ఏం చేశాడు? ప్రియుదేం పెట్టరా, తిండి విషయంలో, తినే విషయంలో అపవిత్రపరిచి దేవునికి దూరం చేశాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ యొక్క అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అపవాది ఏమన్నాడు? ఈ యొక్క ఏదోను తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని తినొచ్చని దేవుడు చెప్తే, ఈ అపవాది వెళ్ళి ఏం చేశాడు? మీరు ఆ పండు తినమున మీరు జీవింపబడతారు, దేవతల వలె ఉంటారని ఎక్కడ ప్రిదేం పెట్టారా వాడు ప్రయత్నం చేశాడు, ఎక్కడ పడగొట్టాడు అంటే తిండి దగ్గరే. ఆ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తిండి విషయంలోనే
ఈ రోజున క్రైస్తవ బిడ్డలైన వారు, దేవుని పిల్లలైన వారు ఎక్కడ ప్రియదేవుని బిడ్డలారా పడిపోతున్నారు అంటే తిండి విషయంలోనే పడిపోతున్నారు. అర్థమైందండి? ఎంతో ప్రార్థన చేస్తారు, దేవునికి ఎంతగానో ప్రియదేవుని బిడ్డలారా పరిచర్యలో ఉంటారు, దేవునికి ఎంతగానో సహకరిస్తారు, దేవుని యొక్క పనిలో ప్రియదేవుని బిడ్డలారా పాల్గొంటారు, దేవునికి ధారాళముగా ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ తిండి విషయంలో ఏది తినొచ్చు ఏది తినకూడదన్నది తెలుసుకొని ఏదైనా తినేవచ్చులే అనుకుంటూ వారిని వారు అపవిత్రపరుచుకుంటూ దేవునికి ప్రియుడుగాను ఇష్టమైన వాడిగా ఉండలేకపోతే చాలా మంది ఏమంటారంటే తిండికి ఏముందండి అంటారు. తిండికి ఏముంది, దేవుని దగ్గర హృదయము శుద్ధిగా ఉండాలి అంటారు. నేనంటాను, మరి దానియేలు హృదయం శుద్ధిగా ఉంది కదా, దానియేలు ప్రార్థన చేస్తే దేవుడే అనేకమైన మర్మాలు సత్యాలను బయలుపరుస్తున్నాడు కదా, ఎందుకు మరి తిండి విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నాడు అంటే తిండి విషయంలో కూడా, ఆహార విషయంలో కూడా అపవిత్రత అన్నది చేరుకుంటుందని దానియేలు ఉద్దేశం. కనుక అపవాది కూడా మొట్టమొదటిగా ఆ యొక్క అవ్వను ఆదామును ఎక్కడంటే తిండి దగ్గరే మోసపరిచాడు. అలాగా అపవిత్రపరచబడ్డము దానియేలుకు ఇష్టము లేక ఆ చదువుతున్న మాట, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము కూడా ఏమై ఉండాలి, ఆహార విషయంలో, తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలా జాగ్రత్తగా మనము లేకపోతే మనం ఏమవుతామంటే అపవిత్రపరచబడతామని బైబిల్ తెలియజేస్తుంది. మనకి ప్రియదేవుని బిడ్డలారా చాలా విషయాలు సర్పము ప్రియదేవుని బిడ్డలారా ఈ తిండి విషయంలోనే ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను చూసారా, తినకూడదు అని ప్రియదేవుని బిడ్డలారా వాడితో సర్పముతో వీడు చెప్తుంటే సర్పం ఏం చేశాడు, లేదు మీరు తినండి అన్న. అంటే దేవుని యొక్క బిడ్డలను ఏ రకంగా అపవిత్రపరిచి దేవునికి దూరం చేయాలి, దేవునికి ఇష్టడుగా ఉండకూడదు, దేవునికి ప్రియుడుగా ఉండకూడదు, దేవుడు ప్రేమించే వారిగా మనల్ని ఉండకూడదు అన్నది సర్పం యొక్క కుయుక్తి అన్నది. ఇది ఆది కాండంలోనే కాదు, ఇప్పటికి కూడా జరుగుతుంది. కనుక మనలను మనము జాగ్రత్త పరుచుకోవాలి. అలాగే 3వ అధ్యాయం 22 చదవండి. ఆదికాండం 3:22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లును ఆదాము కాబట్టి అతడు చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆహార విషయంలో మనం ఏమై ఉండాలి, జాగ్రత్త పడువారిగా ఉండాలి. అదే విషయము ప్రియదేవుని బిడ్డలారా చూడండి, న్యాయాధిపతుల గ్రంథము
13వ అధ్యాయము 4వ వచనం చూడండి. త్వరగా బైబిల్ తీసి త్వరగా సహకరించాలి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, నీవు అన్న దగ్గర మనమని పెట్టుకోవాలి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము. చూడండి, అపవిత్రమైనది ఏదైనాను తినకుండము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, అపవిత్రమైనది ఏది కూడా త్రాగకూడదు. అందుకే దానియేలు ద్రాక్షారస విషయంలోను, రాజు భుజించే భోజన విషయంలోను చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తనను తాను అపవిత్రపరచుకొనలేదు. ఈ రోజున దేవుని పిల్లలు అనేక మంది త్రాగేవారు లేరా? ప్రిదేం పెట్టారా? ఈ జానుడు పొట్ట కొరకు, ఈ 3 అంగుళాల నాలుక కొరకు రుచులు చూసి ఆ యొక్క తిండి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను ప్రక్కన పెట్టేవారు లేరా? బ్రతుకు కాలం అంతా తింటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క రుచుల కొరకు, లేకపోతే లోకములో ఉన్న వాటిని చూపిస్తూ, ఆ తినే ఆహార పదార్థాలను చూపిస్తూ అపవిత్రపరుచుకొని దేవుని బిడ్డలైన వారు లేరంటారా? ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, తిండి కొరకు మానవుడు బ్రతకకూడదట. అమ్మా, అర్థమైందా? తిండి కొరకు మానవుడు బ్రతకకూడదు, కానీ బ్రతకడానికి కొరకు తినాలి. ఇది ఎన్నిటికీ అర్థం? కొంతమంది ప్రియదేవుని బిడ్డలారా తిండి కొరకే బ్రతుకుతారు. అర్థమైందా? పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా, ఇంట్లో స్థితులు ఎలాగున్నప్పటికీ కూడా పట్టించుకోరు. తిండే ఎక్కడ దొరికి తిండి. అందుకే ఆయన అంటాడు, ఒక దైవజనుడు అంటాడు, మనుషులు తిండి కొరకు బ్రతకకూడదు, బ్రతకడం కొరకు ఏదో ఒకటి తినాలి. అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. త్వరగా. కష్టజీవులు చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సోమరులు కాదు. సోమరులు ఏం చేస్తారు? దొరికిన కాడికి ఫుల్గా తిని ఏం చేస్తారమ్మా? హాయిగా అరిగిన వరకు దొరుకుతారు. అర్థమైందా? బైబిల్ మనతోటే మాట్లాడుతుందండి. సోమరులు వారికి ఆహారం దొరికితే ఏం చేస్తారు? ఫుల్గా పీకలమయ్య తినేసి అరిగిన వరకు. కానీ ఇక్కడ సోమరుల కొరకు మాట్లాడలేదు, కానీ ఏమంతో ఎవరి కొరకు మాట్లాడుతుందండి? కష్టజీవులు. చూడండి, కష్టజీవులు కొద్దిగా తినినను, ఎక్కువగా తినినను సుఖనిద్ర ముందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడేవా వాళ్ళు కొంచెం తిన్నా, ఎక్కువ తిన్నప్పటికీ కూడా ప్రియదేవుని బిడ్డలారా వారికి ఏముంటది? సుఖనిద్ర కలుగుతుంది.
అర్థమైందా? హ్యాపీగా నిద్రపోతారు. అర్థమైందా? ఎందుకంటే వారి శరీరం పగలంతా ఏమవుతుంది? ఈ రోజున దైవ బిడ్డలు చాలా మంది కష్టపడడానికి ఇష్టపడలేదు. ఈ దినాల్లో ఈ దేవుని బిడ్డలుగా భార్య కష్టపడాలి, భర్త కూడా కష్టపడాలి. ఒకప్పుడైతే భర్త కష్టపడి తెస్తే ఇంటి దగ్గర భార్య పిల్లలకి ఆవికి సరిపెట్టుకునే దినాలు. కానీ ఈ దినాలు ఎలాంటివి? ప్రియదేవుని బిడ్డలారా, ఇద్దరు కష్టపడినా సరిపడని దినాలు. ఎందుకంటే అలా ఉన్నాయి దినాలు. కనుక కష్టపడేవారు కొద్దిగా తిన్నప్పటికీ లేక ప్రియదేవుని బిడ్డలారా ఎక్కువగా తిన్నప్పటికీ వారు సుఖనిద్ర కలిగి ఉంటారు. కనుకనే నేను చెప్తున్నాను కదా, మనము తిండి కొరకు బ్రతికేవారిగా కాకుండా బ్రతకడం కొరకు తినాలి. అది ఏదైనా పర్వాలేదు, అది ఏదైనా పర్వాలేదు. కొంతమంది నాకు తెలుసు తిండి కొరకు అప్పులు చేసి ప్రియదేవుని బిడ్డలారా ఇబ్బందులు పడేవారు ఉన్నారు, రోడ్డు పాలు అయ్యేవారు ఉన్నారు, వారి చేత నిలబెట్టించుకునేవారు అయి ఉన్నారు. అర్థమైందా? ఈ తిండి రుచుల కొరకు వేట మాంసాలని, ఆ మాంసం ఈ మాంసం కొట్టు దగ్గర అరువు పెట్టి తెచ్చిన జీతం చాలక ఆ రోడ్డు అంటే వెళ్ళకుండా, లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఘర్షణ పడి దేనికోసం వచ్చింది? తిండి విషయం. కనుక దానియేలు విషయంలో మనం చూస్తే ఆహార విషయంలో, తిండి విషయంలో ఎంతో జాగ్రత్త కలిగిన వాడిగా ఉన్నాడు. మనము కూడా దేవుని పిల్లలైన మనము ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయాలను గ్రహించి మనము తిండి విషయంలో జాగ్రత్త పడి మనల్ని మనము అపవిత్రపరుచుకునే వారిగా ఉండకూడదు. ఒకసారి చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండము 34:15 వచనాన్ని చూడండి. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా, అమ్మా చాలా జాగ్రత్త వినండి, ఆ దేశపు ప్రజలతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి చూడండి, ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వానిని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్నే దానియేలు ప్రియదేవుని బిడ్డలారా వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ మళ్ళా, ఆ దేశపు నివాసులలో నిబంధన చేసుకొనకుండా, అంటే ఆ దేశ ప్రజలకు ఏం లేదు? నిబంధన లేదు. దేవుని బిడ్డలమైన మనకి ఏముండాలి? నిబంధన ఉండాలి. ఆ దేశ ప్రజలకు ఏం లేదు? చెప్పాలి నిబంధన లేదు. దేవుని బిడ్డలైన మనకి ఏముండాలి? నిబంధన ఉండాలి. దానియేలు నిబంధన చేసుకున్నాడు. అక్కడ అంటున్నాడు, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి నీ గుణమే చేసుకుని నువ్వు ఆలోచన చేసుకో. ఒకడు అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును. దానియేలు ఎందుకండి రాజు భోజనాన్ని తిరస్కరించాడు? రాజుగారి కోటలో ఏమంటా తెలుసా? అనేకమైన బలిచ్చే బలి పశువులు ఉంటాయి. అర్థమైందా? వాటిని తిని తనను తాను అపవిత్రపరచుకోవడం అన్నది ఇష్టం లేదు. అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, వాని బలి ద్రవ్యమును తినకుండా
చూచుకొనుము. ఎవరి మాట చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు? దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర గ్రంథంలోనే చెప్పాడు. కనుక దేవుని ద్వారా మనము మేలు పొందుకోవాలి అంటే, దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడాలి అంటే, దేవునికి మనము ప్రియుడుగాను ఇష్టడుగాను దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉండాలి అంటే మనకు ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధన ఏంటో తెలుసా? ఏది తినాలి, ఏది తినకూడదు అన్నది బైబిల్ ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. అనేకమైన విషయాలు ఉన్నాయి. లేవికాండం చదువుకోండి. లేవికాండం చదువుకుంటే ఏ పక్షి తినొచ్చు, ఏ పక్షి తినకూడదు, ఏ జంతువు తినొచ్చు, ఏ జంతువు తినకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చాలామంది ఏం చెప్తారంటే, ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని అన్నీ తినవచ్చు అంటారు. ఎందుకంటే పేతురుకు ఒక దర్శనం కలిగింది. ఆ యొక్క దుప్పట్లో అనేకమైన జీవరాశులను వెంటనే చంపుకొని తినమని. ఆ సందర్భం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందంటే ఆ సందర్భము వేరే ఉంది. దానియేలు వలె మనం కూడా అనేకమైన సత్య మర్మములను తెలుసుకోవాలి. ఇంకొక మాట చూడండి, హెబ్రీ పత్రిక 7:26. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక 3 విషయాలు చెప్దాం అనుకున్నాను, కానీ మొదటి మాటలోనే సమయమైంది. దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంట మనము? ఎలా ఉండాలంట? 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా 26వ వచనం మాట్లాడుతుంది. 7:26. అక్కడ ఏమంటున్నాడండి? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు ప్రియదేవుని బిడ్డలారా. ఒకటేంటి? పవిత్రుడు. రెండోది నిర్దోషిగా. తర్వాత నిష్కల్మషుడును. 4వది పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందరితో ఉన్నాడండి దానియేలు. అమ్మా, అర్థమవుతుందా? అందరితో ఉన్నాడు, కానీ అందరికీ బహుప్రియుడిగా ఉన్నాడు. అందరి చేత ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. ఏ ఒక్కరి చేత శత్రువు అనిపించుకోలేదు. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, రాజు ఒక ఆజ్ఞను పంపిస్తే ఆ ఆజ్ఞను చదివి తన ప్రజలకు నష్టం కలుగుతుంది అన్నప్పటికీ కూడా దాని మీద కూడా సంతకం పెట్టి అలా పంపించేశాడు. పంపించి సూరుకున్నాడా? తన ఇష్టమైన దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. దేవునికి ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, ఇది నా ప్రజలకు నష్టం కలిగించేది కదా, ఈ యొక్క ఆజ్ఞ మీద నేను సంతకం పెట్టను అని అనలే. ఆయన కూడా సంతకం పెట్టేశాడు. ఆయన ప్రధానంలో ఒకడు దానియేలు. ఏదైనా ఆ రాజ్యంలో జరగాలంటే ఆయన సంతకం కూడా కావాలి. పంపించేశాడు. తర్వాత చేయవలసింది దేవుడు దానియేలు చేశాడు. దేవుడు కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటున్నాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చూడండి, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా మాటలు ముగిస్తున్నాను. దేవుని ద్వారా ఇంకా మేలు పొందుకోవాలి, దేవుని ద్వారా ఇంకా ఆరోగ్యం పొందుకోవాలి, దేవుని ద్వారా ఇంకా నీవు ఆశీర్వదింపబడాలి, దేవుని ద్వారా ఇంకా అనేకమైన మర్మములను రహస్యాలను నువ్వు తెలుసుకోవాలి అంటే ఏమై ఉండాలంటే దేవునికి నువ్వు బహుప్రియుడుగా బహుప్రియురాలుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి, నేను జీవించాలి. దేవుని చేత మనము ప్రేమింపబడాలి, మనము దేవుని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మోకరులండి ప్రార్థన చేసుకుందాం, మోకరులండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభువా, ఈ దినము ఏ ఆహారాన్ని తినాలి, ఏ ఆహారాన్ని తినకూడదు. కొన్నిసార్లు నా నాలుకకు, నా తండ్రి, నా నోటికి రుచికరముగా తగులినట్టుగా కొన్ని పదార్థాలను చూస్తున్నప్పుడు నన్ను నేను అదుపులో పెట్టుకోలేక వాటిని తింటూ అపవిత్రపరుచుకుంటున్నాను. కనుక ఇక మీదట తండ్రి, నేను ఒక నిర్ణయం కలిగి, నిబంధన కలిగి, ఏది తినొచ్చు ఏది తినకూడదన్నది తెలుసుకొని నీకు ప్రియుడుగా, నీకు ఇష్టమైన వాడిగా, నువ్వు ప్రేమించే బిడ్డగా నన్ను మలచు ప్రభు అని ప్రభు పాదాల చెంత ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాల చెంత ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, కృపగల యేసునికి వందనాలు. ఈ దినము నిలవబడిన నాతోనూ కూర్చున్న నీ బిడ్డలతోనూ మాట్లాడిన దేవుడు, ఈ మాటలు ప్రభా మా జీవితంలో ఫలింపచేసి అనేక రీతిలుగా అభివృద్ధిపరచమని, వాటి ప్రకారం నడుచుకునే కృప పరిశుద్ధాత్మదేవుడా మీరు మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని నజరేయుడును రానయ్యున్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.